నీ గురించి తెలిసిన వాళ్ళకి రియాలిటీ ఏంటో తెలుసు. నీ హ్మ్. గురించి తెలియని వాళ్ళకి నేను ఓన్లీ స్క్రీన్ మీద చూసి చాలా సినిమాలు చేసేసాడు. కోట్లు సంపాదించేసాడు. హైదరాబాద్‌లో ఇల్లు కట్టేసాడు. ఊర్లో ఇల్లు కట్టేసాడు. కార్లు కొనేసాడు. మనోడు సెట్ అయిపోయాడు. అని చాలామంది అనుకుంటుంటారు బయట. ఆ! హ్మ్. అవునా కాదా? అవునండి. ఆ! అనుకుంటా. రియాలిటీ ఏంటో నాకు తెలుసు కాబట్టి అట్లా అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అదే చెప్తున్నా కదా! అదేదో మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసాను 'నవీన్ పులిశెట్టి' అని చెప్పాడు. ఒక 6 అడుగుల నేలలో గొయ్యి తవ్వి మనల్ని తీసుకెళ్ళి అందులో పాడేసి, చుట్టూరు మట్టిగా పెట్టేసి, అప్పటిదాకా మనం కష్టపడుతూనే ఉండాలి. మనం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం. మనం ఊర్లో ఇల్లు కట్టుకున్నాం. కలమ్మ తల్లి దయ వల్ల ఊర్లో ఒక 4 సెంట్లు ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. హైదరాబాద్‌లో అయితే ఇల్లు లేదు. మనకు వర్క్ అయితే నడుస్తుంది దేవుడి దయ వల్ల. మనం దీన్నే నమ్ముకుని ఉన్నాం. ఇదే నిలబెట్టింది మనల్ని. హ్మ్. వర్క్ నడుస్తా ఉంటుంది తప్ప ఓవర్‌గా ఏదో పెద్ద సెట్ అయిపోయి అంత ఏముండదు. హ్యాపీగా ఎళ్తుంది లైఫ్. హ్మ్. ఇబ్బంది లేకుండా ముందు మీద చాలా బెటర్. ఒకప్పుడు మనం ట్రై చేసి రోజులతో పోలిస్తే ఇప్పుడు సూపర్ లైఫ్. అంతే హ్మ్. తప్ప మళ్ళీ పెద్ద పెద్ద హడావుడి, ఆ హడావుడి ఏమి లేదు. సింపుల్‌గా హ్యాపీగా ఎళ్ళిపోతున్నాం.